మాట మార్చుకోలేదు, రిటర్న్ తీసుకోవడం లేదు. ఆమోదిస్తే అందరూ ఆమోదించండి పెడుకుంటున్నాను. లేదా కూడా మీ పెద్దరికానికి వదిలేసాను. నేను ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట మాట్లాడటం లేదు. దయచేసి అందరూ నా రాజీనామాని మద్దతు ఇస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఇష్టం, అది మీ వ్యక్తిగత విషయం. అది కాదు, ఇప్పుడు రాకపోతే వీళ్ళకి డూప్లికేట్ వాడు మాటోర్స్కి లెటర్ పెట్టాడు అనుకుంటాం. అందుకే వచ్చి చెప్పి పోయింది. స్టార్ట్ చేయండి అర్జున్. మా సభ్యుడు బాలాజీ గారు రాజీనామా లెటర్ ఇవ్వడం జరిగింది. కారణం ఏమంటే అధ్యక్ష, తన వార్డులోన టెండర్ అయిన వర్క్ తొందరగా స్టార్ట్ కాలేదని, వర్క్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ సరిగ్గా మన మెటీరియల్ పగలగొట్టింది, మెటీరియల్ తీయలేదు, కాంట్రాక్టర్ మాకు సరిగ్గా పని చేయలేదు, దానికి సంబంధించిన అధికారులు మాకు సహకరించలేదని చెప్పి అధికారులు ఆయన మధ్యన చిన్న చిన్న మాటలు వాదన జరిగింది అధ్యక్ష. ఆ జరిగిన మాటల వల్ల ఆయన బాధతో లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన లెటర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా చైర్పర్సన్ గారు, తర్వాత దానికి సంబంధించిన అధికారులు, ఇంజనీర్ సెక్షన్ కమిషనర్ గారు ఇమ్మీడియట్గా వాళ్ళు దాన్ని చూసి దానికి సంబంధించిన తోటి కౌన్సిలర్లు అందరూ పోయి కూడా మా నాయకులు పోయి చూసి అక్కడ పరిష్కరించి అంతా అక్కడ చూసి అక్కడ అంతా వాళ్ళు ఖాళీలో ఏ ప్రాబ్లం ఉండవు అక్కడ ప్రాబ్లం మేము చూసిన తర్వాత కూడా ఇమ్మీడియట్ మేము అధికారులకి చెప్పడం జరిగింది. దాన్ని స్పందనించి అధికారులు కూడా అక్కడ ఉండే రోడ్డుని ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసి మళ్ళీ వెంటనే వర్క్ జరిగి పూర్తి అయిపోయింది అధ్యక్ష. కాబట్టి ఆయన ఇచ్చిన లెటర్కి కాబట్టి ఇది వాయిదా కాదు, దీన్ని క్యాన్సల్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్యాన్సల్ అధ్యక్ష. వాయిదా అంటే మళ్ళీ వస్తుంది అదే, క్యాన్సల్ అంటే మళ్ళీ రాజీనామా తిరస్కరిస్తాం. ఇప్పుడు 15 ఫైనాన్స్ మన సార్లు ఎస్టిమేట్ వేసి పంపిస్తున్నారు ప్రొఫెసర్ వార్డుల వైజ్గా. నేను ఒకటి చెప్తున్నాను సార్ అధ్యక్ష, ఈ ఫండ్స్ గ్రాంట్ వచ్చిన తర్వాత ఎంత గ్రాంట్ వచ్చింది, ఎక్కడ పెట్టాలా, ఏ వార్డు పెట్టాలా, ఏ ఎమర్జెన్సీ ఉంది, ఏ వార్డులో ఎక్కడ ఎంత డెవలప్మెంట్ అయినా, కాకుండా వార్డులు ఏవి అని చూసి చైర్పర్సన్ ద్వారా అనుమతి తీసుకుని కూర్చుని చర్చించిన తర్వాత వార్డు వైజ్గా ఎక్కడ పెట్టాలని నిర్ణయం తీసుకోవాలా. నాకు ఒకటి ఏమంటే ఇంజనీర్ సెక్షన్ సొంత నిర్ణయాలు చేస్తే మీరు ఎట్లా అంటున్నాను, ఇది మీ నిర్ణయాలతో పెట్టేది ఏది అని మీ దగ్గర పరిపాలన మీరా చెప్పండి. మీరు ఎందుకు మేము ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు, మీ పని నీ చేత మేము పని మంచి చేస్తాం ఇక్కడ, మీ పని చేస్తే మీరు ఒప్పుకుంటారు, మాకు యాక్టివ్ ఉంది యాక్ట్ ఉంది అని నిర్ణయం తీసుకుంటారు మీ ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు. అది కాదు కదా, ఎంత గ్రాంట్ ఉన్నా ఎంత ఫండ్స్ ఉన్నా జనరల్ ఫండ్ ఏమున్నా, ఏ గ్రాంట్ స్టేట్ కానీ సెంట్రల్ మన డెవలప్మెంట్కి వచ్చినా చైర్మన్ ఇన్ఫార్మ్ చేసి కూర్చుని డెవలప్మెంట్ ఏం ఎమర్జెన్సీ కూర్చుని కమిషనర్ గారు కూడా దృష్టి చెప్పుకుని పోవాలి. కానీ మీరు ఎట్లా మీరు నిర్ణయం తీసుకుంటారు? ఏమి ఇంజనీర్ సెక్షన్ మీకు అంత పవర్స్ ఏమి, మీ ఇష్టంతా అన్ని వచ్చిన వాళ్ళకి అంత కాంట్రాక్ట్ కానీ ఎవరన్నా మేమే అనేది ఏమి మీ సమాధానం ఏమి ఇంజనీర్ సెక్షన్ మీరు ఏమి డీలు ఏమి, ఏఈ లేవి, డి ఏం చేయాలా, ఏఈ ఏం చేయాలా, ఎంఈ ఏం చేయాలా, రోజు మీ పని మీ డ్యూటీ ఏమి, ఎక్కడ మీరు ఏం చేయాలా, మీరు ఏమనుకుంటున్నారు మమ్మల్ని అంటే కౌన్సిలర్ మీటింగ్ లో ఫాలో చేయదో ఈ మీటింగ్ లో ఒక రోజు ఉంటుంది సార్, నెలకొకటి మాకు 21 నెలల వరకు మాట్లాడండి ఆయన అనొచ్చు. మాకు 5 సంవత్సరాల వరకు మాకు మిమ్మల్ని ఎక్కడ నిలబడి అడిగాక మాకు ప్రజలు ఇచ్చినారు. మీరు ఎంత గౌరవం, మీకు గౌరవం ఇస్తాము అంత మర్యాద ఇస్తాం, దాన్ని పెట్టుకుని మీరు అడ్మినిస్ట్రేషన్ గా మమ్మల్ని ఇన్ఫార్మ్ చేసాం, ప్రజలకు బాగా డెవలప్మెంట్ ఇద్దామంటే ఈరోజు ఇంత గ్రాండ్ ఏది పెట్టినాము, ఎక్కడ పెట్టే ఏమనేది కూడా మీ ఇష్టాన్ని పెట్టేసినారు. 5 లక్షలు పెడతారు, ఒక వార్డు వారికి జరిగిన లేదు, అక్కడ 5 లక్షలు ఏం చేస్తారు అధ్యక్ష? ఆ వార్డులో ఒక వార్డులో ₹1 కోటి జరిగింటుంది, అక్కడ చెప్పుకుంటాం అక్కడ సభ్యులకి ఇది కాదప్ప ఇది జరిగింటుంది, ఇక్కడ వాళ్ళు జరిగేదని. వీళ్ళేందుకు సొంత నిర్ణయం పోతారు ఇంజనీర్ సెక్షన్లో? గౌరవ సభ్యులకి సార్ దయచేసి మీరు ఏమనుకోదండి, ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు చెప్తున్నానండి, వాళ్ళు చెప్పిన తర్వాత సవాల్ లేకుండా మా కమిషనర్ చెప్తే మాకు బాగుంటుంది సార్. అన్ని వాళ్ళు బరువు బాధ్యతలు అన్ని మీరే చేసుకుంటే పాపం మీరు మంచి వాళ్ళు సార్. మీరు వాళ్ళకి కొన్ని బాధ్యతలు వాళ్ళు చెప్పమనండి ఇంజనీర్ సెక్షన్లో.
వాళ్ళు చెప్పమని తప్పేముంది. వాళ్ళకి మరి మీరు ఎన్నికేసుకొచ్చాకే మా కమిషనర్ సార్ ఇట్లే మన కమిషనర్ సార్ ఎన్నికేసుకొచ్చాకే ఆ ఎంపీకి వీళ్ళకి ఏళ్ళకి బాగా ఏమి పట్లకుండా కూర్చుంటారు వాళ్ళు. అంత రాముగా ఉంటారు మీటింగ్. కౌన్సిలర్ మీటింగ్ అంటే ఏ డిపార్ట్మెంట్కి టెన్షన్ ఉంటుంది. సభ్యులు అడిగే క్వశ్చన్లకి మేము అంత టెన్షన్ పెట్టడం లేదు మీకు తెలుసా. సభ్యులు అడిగే మా సభ్యులు అడిగే మీటింగ్ అంటే అట్లా మీకు ఎట్లుంటే మీరు ఒక 6 గంటల 4 గంటలు వచ్చినట్టు మాకు ఇంకా మీకు అంతా మాకు తెలుసు. అయినా మీరు క్వశ్చన్ నేర్చుకున్నా మీకు అర్థం చేసుకో మీకు సహకరిస్తాము. దయచేసి మీరు మీ సమాధానం చెప్పండి. మీరు ఇంకొక నిర్ణయం తీసుకోవద్దండి. మీ సొంత నిర్ణయంతో పోవద్దండి. ట్యాంకర్ చెప్పాలన్నా ఏది చెప్పాలన్నా మీకు అన్ని ప్రజా పరిపాలన ఇది రాష్ట్ర ఇది అధికార పరిపాలన కాదు ఉండేది. ప్రజా పరిపాలన ఉన్నంత వరకు ప్రజల ఐదేళ్ళు మాకు అవకాశం ఇచ్చినా మా అప్లికేషన్ మీరు నడుచుకోవాలా. మీరు మేము జీవ ప్రకారం పోదాము. మీరు ఇష్టంగా పోతారు. దయచేసి గౌరవించిన పని చేస్తుంటే మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది. అదే మీకు అధికార ఇన్వెస్టిగేషన్ తెలిపేది. కౌన్సిలర్ అంటే ఏమి, వైస్ చైర్మన్ అంటే ఏమి, చైర్పర్సన్ అంటే ఏమి, మేము ఈరోజు మీకు ఎంత గౌరవిస్తాం. డి అంటే ఏమి, ఏ అంటే మేము ఎంత కమిషన్ ఎంత మనం ఉన్నామో మా గౌరవం మేము ఎంత ఇచ్చుకుంటాం ఆ విధంగా ఇచ్చుకోపోతాం. దయచేసి మీరు అడ్మినిస్ట్రేషన్లోన పూర్తిగా మా దృష్టికి తెలిపించేయండి. ఈ రోజు ఇన్ని కోట్లు ఇన్ని ఇదేగా మీరు చేసినారు. ఇప్పుడు ఏం చేస్తాం వాయిదా వేస్తామనుకో మళ్ళీ ఎక్కిపోతుంది ఇప్పుడు. కాబట్టి ఇలాంటి చేయదని మేము ఇవ్వాలని అధ్యక్ష ఇంజనీర్ శాఖ వారు కోరుకుంటాను. ప్రతి ఒక్కరూ మీరు రాసుకున్న సచివాలయం అమ్యూనిటీస్ ప్రతి మీ దగ్గర కొన్ని ఇవన్నీ తీసుకొని దీన్ని చేసాము. ఇంకొక మాట ఏమంటే ఇంకోసారి ఏది వచ్చినా ఓకే ఎందుకంటే 3 నెలలు వచ్చిందండి. ఓకే మీరు ఓకే అక్కడ చెప్పినారు కాబట్టి అక్కడికి మేము ఓకే దాన్ని మీకు ఇప్పటికే మేము అర్థం చేసుకుంటాం. కానీ మళ్ళీ ఒక చిన్న విషయం చెప్తున్నాను. నీకు 3 లెటర్ ఇచ్చినా 3 నెలల ముందు వచ్చినా సంవత్సరం ముందు వచ్చినా 1 రోజు ముందు వచ్చిన మాట మాట్లాడవు. నీకు 41 మంది సభ్యులు లెటర్ ఇచ్చినా కూడా చైర్మన్ సాంబార్లతో కమిషనర్ దృష్టికి చర్చించిన తర్వాత డెవలప్మెంట్ అభిషేకం పోవాలి. అది తెలుసుకుని అంతేగాని అర్జీలు మేము అర్జీలు పెట్టింది అది ఆ మాట వల్ల ఇంకోసారి మాట చెప్పినాం కాబట్టి ఇంకోసారి చెప్తున్నాం. అక్కడికి అదే ఓకే.